అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2025. ఈరోజు సోమవారం, అష్టమి, మృగశిర నక్షత్రం. ఇవాళ దీపారాధన ఆముదంతో దీపం వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆముదం పోసి దీపాన్ని వెలిగించాలి. మీ పూజా మందిరంలో ఉత్తరం వైపు, అంటే దీపం ఉత్తరం వైపు వెలగాలి. ఇప్పుడు ఉత్తరం పెట్టడం అంటే ఉత్తరం పెట్టి దీపం ఎటో దక్షిణమో తూర్పో పెట్టడం కాదు, లేదా మన వైపు చూడాలని పశ్చిమమో అలా కాదండి. దీపము ఉత్తరం వైపు వెలుగుతూ ఉండాలి. అది అక్కడ ఇవాళ అతి ముఖ్యమైన పాయింట్. సూర్యాస్తమయం లోపు ఈ దీపం వెలిగించండి. ఈ దీపారాధన చేస్తే ఆస్తి మనకు వస్తుంది. అంటే మనకు రావాల్సిన ఆస్తి, అమ్మమ్మ గారి ఆస్తి, లేదంటే తల్లి ఆస్తి, లేదా తండ్రి ఆస్తి, తాత ఆస్తి మనకు రావాలంటే అది కోర్టు కేసులో ఉంది, లేదా పెండింగ్ ఉంది, లేదా మా బ్రదర్ చేతిలో ఉంది, మాకు రావట్లేదు. ఆస్తి రావడానికి ఈ పరిహారం చేసుకోవాలి. సూర్యాస్తమయంలోపు ఉత్తరముఖంగా ఆముదంతో దీపం వెలిగించాలి. ఇక ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం. ఇవాళ అంటే మనం ప్రతిరోజు చదువు గురించి, బాగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలని, ధనయోగం, అలాగే ఉద్యోగంలో మార్పు అంటే ట్రాన్స్ఫరు, ప్రమోషన్, జీతం పెరగడం, ఇలా అనేక విషయాల గురించి ఛానల్లో ప్రస్తావిస్తున్నాం. అనేక పరిహారాలు వింటున్నాం, చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒకటండి, మీకు చెప్పే ప్రతి పరిహారం కూడా తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాయి. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, ముందు మీ జాతకాన్ని మీరు చూయించాలి. ఇక్కడ జాతకము అన్నది ఎందుకు మనకు ప్రధాన పాత్ర పోషిస్తుందంటే కర్మతో లింక్ అయి ఉంటుంది. అందులో ఫలితాలు. ఇప్పుడు మీరు ఫలానా వ్యక్తి కడుపులో పుట్టి ఒక రాజయోగాన్ని అనుభవిస్తున్నారు, లేదు ఫలానా వ్యక్తి కడుపులో పుట్టి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు, లేదా ఫలానా వ్యక్తిని చేసుకొని సుఖపడుతున్నారు, లేదు ఫలానా వ్యక్తిని చేసుకొని కష్టాలు అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా కర్మతో లింక్ అయి ఉంటాయి. ఏమంటే ఒక్క విషయం నేను చెప్తాను, మీరు అవును కదా అనుకుంటారు. పుట్టుక మన చేతిలో ఉండదు. ఓకే, మీరు పెళ్లి చేసుకుంటారు, బాగా వెతుకుతారు, అన్నీ ఆలోచిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఆ దొరికిన వ్యక్తి అమ్మాయో లేదా అబ్బాయో, భర్త లేదా భార్య, పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతోమంది సుఖపడ్డ వాళ్ళు ఉన్నారు, చాలామంది కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది పోయి ఎంతోమందిని చూసి ఒక వ్యక్తిని నచ్చి పెళ్లి చేసుకుంటాం మనం. లేదు ఫస్ట్ సంబంధం అలా కుదిరిపోతుంది, పెళ్లి చేసుకుంటాం. లేదు మంచి జాబ్ ఉంది, మంచి స్థిరమైన ఆస్తి ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందని పెళ్లి చేసుకుంటాం. ఇలా మన మనసుకి నచ్చిన వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటాం కదా. ఇది మన చేతిలోనే ఉంటుంది కదా. అయినా మనం కష్టాలు ఎందుకు పడతామంటే, లైక్ ఫలానా ఒక వ్యక్తితో మనం ఇబ్బంది ఎదుర్కొంటున్నాం, ఫలానా పెళ్ళైన తర్వాత సమస్యలు అనుభవిస్తున్నాం, లేదా ఫలానా వాళ్ళ కడుపులో పుట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, లేదు తండ్రి చనిపోయాడు, తల్లి, కూతురు, ఒక అబ్బాయి, ఆ అబ్బాయి మీద బర్డన్ అంతా పడింది. ఆ బాగా చదువుకునే అబ్బాయి తండ్రి లేకపోవడం చేత, తండ్రి చనిపోవడం చేత అతనికి చదువు ఆగిపోయింది. అతను వేరే పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక్కడ కర్మ ఎలా తిరగబడింది. ఎలా ఉండే వ్యక్తి ఒకవేళ నిజంగా తండ్రి బతుకుంటే అతను ఇంకా బాగా చదివించుంటే అతను ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైంది, చెల్లెలు పెళ్లి చేయాలి, అమ్మని చూసుకోవాలి, అతను ఎంతో కొంత పెళ్లి చేసుకొని బాగుండాలి. అదంతా మళ్ళీ ఈ చిన్నపాటి ఉద్యోగంలోనే. ఎక్కడ లైఫ్ ఎక్కడికి వచ్చింది అంటే దశ, అంతర్దశ, పుట్టుక,
కర్మ, అదృష్టం, దురదృష్టం ఇవన్నీ జాతకంలో ఉంటాయి. నేను అందుకే ప్రతిరోజు నేనేమి లైక్ జాతకం ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించడానికి కాదండి. నేను తీసుకునేది డెడ్ లీస్ట్ ఒక రోజు నేను తిండి తినడానికి, నా కుటుంబాన్ని పోషించడానికి ఏం ఖర్చు అదే, కేవలం 500 రూపాయలు నేను తీసుకునేది అంతే. కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ చెప్పను. మీ హితాన్ని, అంటే నేను ఎంతో చేస్తున్నాను, ఎంతో చెప్తున్నాను, ఎంతో నేను ఒక విషయాన్ని చెప్పడానికి 100 సార్లు 5-6 పుస్తకాల్లో చూసుకొని మీకు చెప్తాను. ఇంత చెప్తున్నాను, మీరు కూడా ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు, నెలల తరబడి చేస్తున్నారు, అయినా కూడా మీకు మంచి జరగట్లేదేమో అన్న ఒక ఆలోచన అంతే. మీరు తప్పకుండా మీ జాతకాన్ని చూయించండి. ఈరోజు ప్రత్యేక పరిహారాలు ఏం లేవు, అందుకే ఈ మాట చెప్దాం, ఒక మంచి మాట. మీ జాతకాన్ని చూయించండి, ఫోన్ ద్వారా లేదా డైరెక్ట్గా వచ్చి కలవండి. తప్పకుండా మీ జాతకంలో అసలు ఏం దోషం ఉంది, దానికి ఏం చేయాలి పరిహారం అన్నది అది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జాతకం అంటే పుట్టుకతో స్టార్ట్ అయిన కర్మకు మనం పులి స్టాప్ పెడతాం కాబట్టి అది మీకు కరెక్ట్గా పనిచేస్తుంది. ఓం శ్రీం లక్ష్మీ నరసింహాయ శరణం. ఓం శ్రీం లక్ష్మీ నరసింహాయ శరణం. ఓం శ్రీం లక్ష్మీ నరసింహాయ శరణం. ఈ మంత్రాన్ని 7 సార్లు రాసి 108 మార్లు జపించండి. మీకు రావాల్సిన డబ్బు మీకు అందే అవకాశం ఉంటుంది. ఇతరుల దగ్గర మీ డబ్బు ఆగిపోయి మీకు డబ్బు రావట్లేదు, ఆ రావాల్సిన డబ్బు వస్తుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.